హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేనైతే హృదయాన్ని కదిలించే కళ్ళలో నీళ్లు తెచ్చే కథతో మీ ముందుకు వచ్చేసాను. ఒక తండ్రి తన కొడుకు కోసం ఎంతటి కష్టాలు ఎదుర్కొంటాడో, ఎంతటి త్యాగం చేస్తాడో చూపించే ఈ సినిమా మిమ్మల్ని భావోద్వేగాల లోతుల్లోకి తీసుకెళ్తుందని చెప్పాలి. ఒక చిన్న కుర్రాడి కల ఆకాశంలో ఎగురుతున్న విమానాలను చూసి ఆ కలను నిజం చేసుకోవాలని ఆశపడ్డాం. కానీ ఆ కల వెనక దాగి ఉన్న బాధ, కష్టాలు, తండ్రి ప్రేమ ఇవన్నీ కలిసి ఒక గొప్ప భావోద్వేగ యాత్రగా మారతాయి. ఈ రోజు మనం చూడబోయేది ఎగ్జాక్ట్లీ అలాంటి సినిమాని. అదే సముద్రకని గారి విమానం. ఈ సినిమాలో ఒక సామాన్య తండ్రి తన కొడుకు చివరి కోరికను తీర్చడం కోసం ఎదుర్కొనే సవాళ్లు, ఆనందాలు, బాధలు అన్నీ మీ గుండెల్ని తాకుతాయి. సస్పెన్స్, ఎమోషన్, హాస్యం కలిసి ఒక అద్భుతమైన అనుభవం ఇస్తుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు అస్సలు మిస్ కాకుండా మొత్తం డీటెయిల్ గా వినండి. హైదరాబాద్ లోని బేగంపేట్ సమీపంలో ఉన్న ఒక స్లమ్ ఏరియాలో ఉంటాడు వీరయ్య. అతను శారీరక వికలాంగుడు. ఒక చెయ్యి, కాలు సరిగా పనిచేయని పరిస్థితిలో కూడా అతను ఒక సులభ్ కాంప్లెక్స్ ని నడుపుతూ జీవనం సాగిస్తూ ఉంటాడు. అతని జీవితంలో ఏకైక ఆనందం, ఏకైక ప్రపంచం అంటే అతని కొడుకు రాజు. రాజు చాలా తెలివైన, మంచిగా చదువుకునే బాలుడు. స్కూల్లో అందరూ అతన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ రాజుకి ఒక కల ఉంది, విమానంలో ఎగరాలి అని. ఆకాశంలో ఎగురుతున్న ఆ పక్షుల్లా తాను కూడా ఎగరాలని అనుకుంటాడు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర గోడలోని చీలికల గుండా విమానాలు ఎగురుతుంటే రాజు గంటల తరబడి చూస్తూ ఉంటాడు. నాన్న, నేనొక్కసారి విమానంలో కూర్చొని ఎగరాలి అని తండ్రిని అడుగుతూ ఉంటాడు. వీరయ్య మాత్రం ఆ కలను ఆపటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. బాబు, మనం పేదవాళ్ళం. విమానం అంటే ధనవంతులకు మాత్రమే సాధ్యం. నువ్వు చదువుకో, ఉద్యోగం చేసి తర్వాత ఎగరవచ్చు అని సలహా ఇస్తాడు. కానీ రాజు ఆ కలను వదలడు. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి సీటు సాధించడం ద్వారా తన కలకు మరింత దగ్గరవుతాడు. ఒకరోజు వీరయ్య జీవితం పూర్తిగా మారిపోతుంది. డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళినప్పుడు షాకింగ్ న్యూస్ వస్తుంది. రాజుకు ల్యుకేమియా అని, అది చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందని, కేవలం కొన్ని రోజులు మాత్రమే జీవితం మిగిలి ఉందని చెప్పేస్తారు. ఆ వార్త విన్న వీరయ్య గుండె పగిలిపోతుంది. కానీ అతను కుంగిపోకుండా తన కొడుకు చివరి కోరికను తీర్చాలని నిర్ణయించుకుంటాడు. రాజు విమానంలో ఎగరాలని కోరుకుంటే ఆ కోరికను ఏం చేసైనా తీర్చాలి అని అనుకుంటాడు. వీరయ్య ఇంటి పక్కనే ఉండే ముగ్గురు స్నేహితులు అతనికి బలమవుతారు. దానియల్, ఆటో డ్రైవర్. కోటి, తెలివైన హాస్యం చేసే కోబ్లర్. సుమతి, సెక్స్ వర్కర్. ఈ ముగ్గురు వీరయ్యకు కుటుంబం లాంటివారు. వారంతా కలిసి రాజు కోసం పథకాలు వేస్తారు. ఇక వీరయ్య రాత్రి పగలు కష్టపడి డబ్బు సేకరించడం మొదలు పెడతాడు. తిరుపతికి 2 టికెట్లు కొనాలంటే సుమారు 10,000 రూపాయలు కావాలి. అతను తన బాస్ వద్ద లోన్ అడుగుతాడు. కానీ బాస్ నిరాకరిస్తాడు. అదే రోజు బాస్ ఖాతా నుంచి 50,000 రూపాయలు దొంగతనం అవుతాయి. బాస్ వీరయ్యను అనుమానించి పోలీసులకు అప్పగిస్తాడు. జైల్లో వీరయ్యను భయంకరంగా కొట్టేస్తారు. తర్వాత నిజం బయటపడి బాస్ కొడుకే దొంగతనం చేశాడని తెలుస్తుంది. బాస్ కేసు ఉపసంహరించుకొని వీరయ్యకు 5,000 ఇచ్చి వదిలేస్తాడు. కానీ సమస్యలు అక్కడితో ఆగవు. రాజు మరియు దానియల్ కొడుకు ఎయిర్పోర్ట్ ఫెన్స్ ఎక్కి విమానాలను దగ్గరగా చూడాలని ప్రయత్నించి పట్టుబడతారు. పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారు. అదే పోలీసులు రాజును కూడా బెదిరించడానికి ప్రయత్నించినప్పుడు వీరయ్య వారిని ఎదుర్కొంటాడు. డబ్బు సేకరించడం కోసం వీరయ్య ఒక ఎగ్జిబిషన్ లో కామెడీ పాత్రలో నటించి పిల్లల్ని నవ్విస్తాడు. ఆ రాత్రి టికెట్లు కొనటానికి వెళ్లేటప్పుడు ధనికుల కారు దానియల్ ఆటోను ఢీకొడుతుంది. గొడవ జరిగి వీరయ్య సేకరించిన డబ్బు దొంగిలించబడుతుంది. కోటి ఆ డబ్బును తిరిగి తెచ్చి సుమతికి ఇస్తాడు. తర్వాత మళ్ళీ ఆలోచించి వీరయ్యకు ఇచ్చేస్తాడు. సుమతి ఇచ్చింది అని చెప్పి ఆమె ప్రేమను కూడా చూపిస్తాడు. ఈ సన్నివేశాలు స్నేహం, త్యాగం ఎంత గొప్పవో చూపిస్తాయి. చివరికి వీరయ్య ఎలాగోలా డబ్బు సేకరించి టికెట్లు బుక్ చేస్తాడు. శ్వేత్ అనే ఎయిర్ హోస్టెస్ సహాయంతో వీరయ్య, రాజు విమానంలో ఎక్కుతారు. వీరయ్య శ్వేత్ కు రాజు పరిస్థితి గురించి చెప్పేస్తాడు. విమానం టేకాఫ్ అయినప్పుడు రాజు ఆనందంతో తన కల నిజమైందని సంతోషపడతాడు. కానీ విమానం మధ్య ఆకాశంలో ఉండగా రాజు తన అనారోగ్యం వల్ల ప్రాణాలు విడుస్తాడు. వీరయ్య గుండె బద్దలయ్యేటట్లు ఏడుస్తాడు. శ్వేత్ను దయచేసి ఇది ఎవరికీ చెప్పకు, రాజు కల తీర్చానని అనుకోనివ్వు అని వేడుకుంటాడు. తిరుపతి ల్యాండ్ అయిన తర్వాత శ్వేత్ వీరయ్యను చూసి షాక్ అవుతుంది. వీరయ్య కూడా ప్రాణాలు విడుస్తాడు. తన కొడుకు కలను తీర్చి తన హృదయం చీలిపోయి చనిపోయాడు. ఈ సన్నివేశం చూస్తుంటే కళ్ళు నిండిపోతాయి. ఒక తండ్రి ప్రేమ ఎంత లోతైనదో, ఎంతటి త్యాగానికి సిద్ధమవుతాడో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి ప్రేమ అనేది ప్రపంచంలో అతి గొప్ప శక్తి. డబ్బు లేకపోయినా, శరీరం వికలాంగమైన, సమాజం వ్యతిరేకించిన తన బిడ్డ కోసం ఏమైనా చేయటానికి
తండ్రి సిద్ధమవుతాడు. కలలు చూడటం మాత్రమే కాదు, వాటిని నిజం చేయటం కోసం చేసే త్యాగాలు జీవితాన్ని అర్థవంతం చేస్తాయి. స్నేహితుల మధ్య ఉండే బంధం కూడా ఎంతో ముఖ్యం. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీకు ఎలా అనిపించింది? ఏ సన్నివేశం మిమ్మల్ని ఎక్కువగా ఎమోషనల్‌గా చేసింది? కామెంట్స్‌లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.